अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिवभक्तश्च स्वदेशो भुवनत्रयं बान्धवा शिवभक्तश्च स्वदेशो भुवनत्रयम्। ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఎక్కడున్నామంటే సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత అక్కడున్నాము. సో లాస్ట్ టైం మనకి సర్వారుణ నవద్యాంగి సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభ అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఇప్పుడు 22nd శ్లోకాలో ఉన్నాము. సుమేరు మధ్య శృంగస్థ. సుమేరువు అనగా శ్రీచక్రము. శ్రీచక్రానికి మేరు ప్రస్థానమని పేరు. మేరు ప్రస్థానము అంటే కిందికి వస్తున్న కొద్దీ స్థూలమైపోతుంది. అంటే అంతే కదా, మనము ఫోటో చూసారు కదా మీరు, శ్రీచక్రం చాలా చోట్ల మేరు రూపంలో చూస్తుంటారు కదా. సో పైనుంచి కిందికి వచ్చే కొద్దీ వెడల్పు అవుతూ ఉంటుంది కదా. పైకి వెళుతున్న కొద్దీ బిందువుని చేరుకుంటాం, సూక్ష్మమైపోతుంది. ఆలోచిస్తే ఇందులోనే పెద్ద భావన ఉంది. కిందికి రావడం అంటే లోకం వైపు పడడము, లోకం వైపు వస్తున్న కొద్దీ స్థూలము. పైకి వెళ్ళడము అంటే పరమాత్మ వైపునకు వెళ్ళడము, వెళుతున్న కొద్దీ సూక్ష్మం అవుతుంది. ఆ పరమాత్మ నుండే ప్రపంచమంతా విస్తరించింది, అదనమాట. సో మనము పైనుంచి కిందికి వచ్చే కొద్దీ విస్తరించేస్తూ ఉంటుంది మేరు ప్రస్థానం, శ్రీచక్రము. అంటే మనము ప్రపంచం వైపు వెళ్లే కొద్దీ మన బంధాలు పెరిగిపోతూ ఉంటాయి, దుఃఖాలు పెరిగిపోతుంటాయి, అన్నీ ఎక్కువైపోతాయి. అది మనం అర్థం చేసుకోవాలి. లేదు కింది నుంచి పైకి వెళ్తున్నాం అనుకోండి, అంటే భగవంతుని వైపు వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, మనకు ఉన్న బంధాలన్నీ దూరం అయిపోతాయి. మనము ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాం. మొన్న మా క్లాస్లో కూడా అదే చెప్పారనమాట. అంత ఈజీగా షోడశి మంత్రం ఇవ్వరనమాట, పంచదశి మంత్రం అంత ఈజీగా ఇవ్వరు. అప్పుడు గురువుగారు ఏం చెప్తున్నారంటే, మీరు ఒంటరిగా మీతో మీ కంపెనీతో మీరు ఎంజాయ్ చేయగలుగుతున్నారా లేదా అనేది కూడా చూస్తాము అని చెప్పారనమాట ఫైనల్లో. కాబట్టి మనకు భగవంతునికి దగ్గర అయ్యే కొద్దీ మనకు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఏకాంతంగా, ఒంటరితనం వేరు ఏకాంతం వేరు అని చెప్పుకున్నాం కదా, ఏకాంతంగా ఉండాలనిపిస్తుంది. అట్లా మనము ఉంటున్నామా లేదా అనేది చూస్తున్నారు. బిందువు నుండే చక్రం అంతా విస్తరించినట్లు ఆ సుమేరు యొక్క కొనయందు ఆవిడ ఉంది. బిందు స్థానమే సుమేరు శృంగం. ఆ సుమేరు శృంగంలో ఉంది. అది త్రికోణం మధ్యలో ఉంటుంది. సుమేరు మధ్య అంటే శ్రీచక్రం యొక్క త్రికోణమందు అని అర్థము. ఈ మధ్యలో 3 శృంగములు ఉంటాయి. 3 శృంగాలకి మధ్యలో ఉంది అమ్మ. అది దానికి అర్థం. నెక్స్ట్ శ్రీమన్నగర నాయిక అంటే సుమేరు మధ్యస్థ అయిన అమ్మవారి నగరం పేరు శ్రీమన్నగరము. సో శ్రీమన్నగరంలో ఉంది అమ్మ. ఆ నగరానికి నాయకురాలు అమ్మ. శ్రీమన్నగరానికి నాయకురాలు అని వివరిస్తున్నారు. అమ్మవారి పేరు శ్రీమాత. ఆవిడ యంత్రం పేరు శ్రీయంత్రం. శ్రీచక్రాన్ని శ్రీయంత్రం అని కూడా అంటారు. ఆవిడ విద్య పేరు శ్రీ విద్య. ఆవిడ నగరం పేరు శ్రీమన్నగరము. మొదట శ్రీకి ఎన్ని అర్థాలున్నాయో ఆ అర్థాలు ఇక్కడికి గుర్తు తెచ్చుకోవాలి. శ్రీ అనగా చైతన్యము. చైతన్యం ఉన్న నగరం శ్రీమన్నగరము. ఇప్పుడు మనం ఆలోచిస్తే ఏ నగరంలో చైతన్యం ఉంది? శ్రీమన్నగరంలోనేనా లేదా మన శరీరంలో కూడా ఉందా? ఈ శరీరం అంతా శ్రీమన్నగరము. మరి ఈ చైతన్యం అంతా ఆవిడదే కదా. నాయకురాలు అక్కడ ఉండి పాలిస్తుంటే అక్కడ నుండి చైతన్యం మన శరీరం అంతా ప్రసరిస్తుంది. ఇలా చూస్తే శరీరం అనే శ్రీచక్రంలో ఎలా అమ్మవారిని చూడవచ్చో గమనించుకోవచ్చు.
ఇదంతా భావన చెయ్యాలి అని చెప్తున్నారు. కాబట్టి ఇదంతా వేద మంత్రాల్లో కూడా ఇదే ఉంది అని చెప్తున్నారు. కాబట్టి మనకు మన శరీరము కూడా ఒక శ్రీచక్రం అనుకున్నాము, ఈ ప్రపంచమే ఒక శ్రీచక్రం అనుకున్నాం కదా. మనం అట్లా భావన చేస్తున్నప్పుడు సూర్యచంద్రులు కూడా శ్రీచక్రమే. సో ఎక్కడ చూసినా మనకి అమ్మ రూపం గుర్తు రావాలన్నమాట. సో గుర్తు వచ్చేలాగా మనము అమ్మని అర్థం చేసుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ పదం ఏంటిది అంటే చింతామణి గృహాంతస్థ. శ్రీమన్నగరం మధ్యలో అమ్మవారి యొక్క గృహము. ఈ లోపల అనేక ఆవరణాలు దాటాక చింతామణి గృహం ఉంది. అమ్మవారి యొక్క గృహంలో గోడలన్నీ చింతామణులు. చింతామణి అంటే మన చింతలన్నీ తీర్చేదనమాట. చింతామణులు అంటే ఏది చింతన చేస్తే దాన్ని తీర్చే మణులు. మనం ఏది ఆలోచించామో ఇది కావాలి అని ఒకటి ఆలోచించామంటే అది వెంటనే వచ్చేస్తుంది అనమాట మనకి. అట్లాంటి గోడలు, అట్లాంటి చింతామణులతో గోడలన్నీ నిర్మించి ఉన్నారంట అమ్మ యొక్క శ్రీనగరంలో. అమ్మవారి చింతామణి గృహం యొక్క గోడలలో ఒక్కొక్క ఇటుక ఒక చింతామణి. మనకు ఒక్క చింతామణి ఉంటే చాలు, బ్రతికంతా హాయిగా గడిచిపోతుంది. దేవతలు మదనం చేసినప్పుడు క్షీరసాగరంలో వారికి ఒక చింతామణి దొరికింది. అలాంటి చింతామణులు ఎన్నో అమ్మ ఇంటి గోడల్లో ఉన్నాయి. అంటే అమ్మ దాకా వెళ్ళక్కర్లేదు, అమ్మ ఇంటి గోడలను తలుచుకున్నా చాలు. చింతామణులు అంటే మంత్రములు. అమ్మవారి చింతామణి గృహానికి 4 ద్వారాలు ఉన్నాయి. పూర్వాంనాయ, పశ్చిమాన్యాయ, దక్షిణాంనాయ, ఉత్తరాంనాయ అని ఉన్నాయి. పైన ఉన్నది ఊర్ధ్వ ఆమ్నాయ. చుట్టూ 4 వైపులా ద్వారాలు. ద్వారాలు అంటే ఆమ్నాయ మంత్రములని అర్థము. ఒక్కొక్క ఆమ్నాయంలో ఎన్నో మంత్రములు ఉంటాయి. అన్ని మంత్రములు అమ్మవారికి ద్వారములు అంటే అర్థం. ఆ మంత్రములన్నీ చింతామణులు అని అర్థం అనమాట. సో అమ్మవారి మంత్రాలన్నీ కూడా ఒక చింతామణి లాంటి. మనం ఇప్పుడు స్వాధీన వల్లభ ఆ మంత్రాన్ని జపించడం వల్ల ఏమనుకున్నాము, భార్యాభర్తల మధ్య చక్కటి అనుబంధం ఉంటుంది అని అనుకున్నాం కదా. అట్లా ఒక్కొక్క మంత్రము ఒక కోరికను మనకు కలిగే ఆలోచనని తీరుస్తుంది అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. అన్ని మంత్రములు కలిసిపోయి చింతామణుల మందిరం అయిపోయింది. ఆ మందిరం లోపల ఆవిడ కూర్చున్నారు. అంటే ఇన్ని మంత్రములకు మూలమైన మహామంత్ర స్వరూపిణి ఆ లోపల కూర్చుంది. ఇది భావన చేయవలసింది అనమాట. అయితే మనము ఈ వారం ధ్యానానికి ఏం తీసుకుందాము అంటే ఇదే. సో అమ్మవారి లోపల శ్రీమన్నగరంలో చింతామణి గృహంలో ఉన్నారు. ఆ గోడలు నిండా చింతామణులు పొదిగి ఉన్నాయి అనేది మనము భావన చేద్దాము. పైగా ఏంటి, అవన్నీ మంత్రాలు అనమాట. అవన్నీ మంత్రాలు మనకు వాటిని తలుచుకోగానే, వాటిని చూడగానే, ఆ గోడల్ని చూస్తే కూడా మన కోరికలన్నీ తీరిపోతున్నాయి అన్నట్టుగా మనము ధ్యానం చేసుకోవాలి. అది ఈ వారం హోంవర్క్గా తీసుకుందాం మనము. అది నేను పెడతాను, వాయిస్లో కూడా పెడతాను. సో అలా చేద్దాం. దాన్ని మనము అమ్మవారిని చూడడం కంటే అమ్మవారిని సమీపించే ముందు ఆ ప్రాకారాలని దాటేటప్పుడే మన కోరికలు అనేది తీరిపోతాయి అని. అంటే ఏంటి, అమ్మవారి యొక్క విద్యను నేర్చుకునేటప్పుడు ఫైనల్ వరకు వెళ్ళనక్కర్లేదు, దారిలోనే ఇంకా చిన్న ఇప్పుడు గణపతి మంత్రం ఇస్తారు స్టార్టింగ్లో, తర్వాత బాల మంత్రము, అలా రాజశ్యామల, వారాహి, అలా మెల్లమెల్లగా ముందుకెళ్తుంటాం కదా శ్రీ విద్యలో. కాబట్టి మనము చిన్నగా గణపతి మంత్రం స్టార్ట్ చేసినా మన కోరికలు తీరడం మొదలు పెడతాయి అన్నట్టు అనమాట. కాబట్టి ఆ గోడలకి చింతామణులు అనేటువంటి ఆ అరుదైన మణులన్నీ పొదిగి ఉన్నాయి. ఆ గోడలను తలుచుకున్నా కూడా చాలు అని చెప్తున్నారు. కాబట్టి అదే మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాము. అలా గోడలు ఉన్నాయి, మణిద్వీపంలో మనం అలా వెళ్తుంటే ఆ గోడలకు అన్ని చింతామణులన్నీ పొదిగి ఉన్నాయి. వాటిని చూస్తుంటేనే వాటిని చూడొచ్చు, వాటిని మనం టచ్ చేయొచ్చు. చేసినప్పుడు మనలో ఏవైతే కోరికలు మనకు కలుగుతున్నాయో, కోరికలు ఉండడంలో తప్పు లేదు, మనం సంసారంలో ఉన్నాం కాబట్టి ధర్మబద్ధమైన కోరికలు కోరచ్చు అమ్మని. కాబట్టి ఆ ధర్మబద్ధమైన కోరికలన్నీ తీరుతున్నట్టు భావన చేసుకుంటూ మనం కాసేపు రోజు ధ్యానం చేద్దాం. ఇది హోంవర్క్గా తీసుకుందాం ఈసారి. నెక్స్ట్ నెక్స్ట్ వాక్యం ఏముందంటే పంచబ్రహ్మాసన స్థిత. అంటే ఏంటి, పంచబ్రహ్మాసనంపై అమ్మవారు కూర్చున్నది. మనం లలితాదేవి ఫోటోలో చూసినా కూడా అమ్మ యొక్క మంచం కోళ్ళని వీళ్ళందరూ మోస్తూ ఉంటారు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళంతా మోస్తూ ఉంటారు. కాబట్టి అదే పంచబ్రహ్మాసనం అనమాట. పంచబ్రహ్మాసనం అంటే శ్రీమత్ సింహాసనేశ్వరి నామం దగ్గర వివరించడం అయింది. పంచబ్రహ్మలకు ఆసనము, అది బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివ. ఈ నలుగురు
కోళ్లుగా ఉన్నారు. సదాశివుడు పరచిన బల్లగా ఉన్నాడు. అదంతా కలిపి ఒకటే, కానీ పనులను బట్టి పేర్లు వచ్చాయి. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ అని 5 కృత్యములు. ఈ 5 కృత్యములకి బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు ఉంటారు. ఈ పంచకృత్యాల్లోంచే పంచభూతాలు వచ్చాయి. కాబట్టి పంచ తన్మాత్రలైనటువంటి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అవి పొందడానికి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇవన్నీ పనిచేయటానికి పంచ ప్రాణాలు. అంటే ప్రపంచమంతా కలిపితే పంచ బ్రహ్మాసనము అని. అది ప్రపంచం మీద కూర్చొని ఉందనమాట అమ్మ. మన మొత్తం బ్రహ్మాండం మీద కూర్చొని ఉంది. ఒక కాలు ఇలా కిందికి పెట్టి అలా కూర్చొని ఉంది. ఇదంతా ఎవరి వల్ల పనిచేస్తుందో ఆవిడ దాని మీద కూర్చుంది. అది పంచబ్రహ్మాసన స్థిత. కాబట్టి పంచబ్రహ్మాసన స్థిత అనే వర్డ్ వచ్చినప్పుడు మనం ఏమనుకోవాలి? వాళ్ళందరూ అమ్మని మోస్తున్నారనమాట. దేవాది దేవతలందరూ కూడా అమ్మని మోస్తూ ఉన్నారు. అమ్మ అలా వాళ్ళ శివుడి పర్యంకం మీద, శివ పర్యంక నిలయ అంటారు కదా, అలా కూర్చొని ఉంది అనేది మనం భావన చేసుకోవచ్చు అనమాట. ఆ పంచబ్రహ్మాసనంపై కూర్చొని భాసిస్తున్న తల్లి. ఈ పంచబ్రహ్మాసనంపై కూర్చున్న చింతామణి గృహం చుట్టూ ఒక వనం ఉంటుంది. ఆ వనం చాలా ప్రధానమైనది. నెక్స్ట్ ఏమొస్తుంది? మహాపద్మాటవి సంస్థ. ఆ వనం పేరు మహాపద్మాటవి అంటున్నారు. అమ్మవారి శ్రీమన్నగరానికి నమస్కారం అంటూ చింతామణి గృహంలో పంచబ్రహ్మాసనంలో మహాపద్మాటవి గురించి చెప్తూ అద్భుతమైన విషయం చెప్పబడింది. ఇక్కడ చింతన చేస్తున్నప్పుడు ధ్యానం చేస్తే ఉత్తమ ప్రయోజనం ఉంటుంది. సో ఎలా ధ్యానం చేయాలి? శ్రీమన్నగరము, అందులో చింతామణి గృహము, అందులో పంచబ్రహ్మాసనము, చింతామణి గృహం చుట్టూ మహాపద్మాటవి. మహాపద్మాటవి అనేది ఒక వనం అన్నమాట. అక్కడ పెద్ద కాడలున్న పద్మములు ఉంటాయి. అవి స్థల పద్మములు, జల పద్మములు కావు. జలంలో నుంచి రాలేదంట అవన్నీ, అక్కడ స్థలంలో నుంచే వచ్చాయి అని చెప్తున్నారు. ఆ స్థల పద్మముల ఆకులు అతి విస్తారమైన పొడవుతో ఉంటూ దానిపైన ఈ పద్మములు వికసిస్తాయి. ఒక్కొక్క దానికి 1000 రేకులు ఉంటాయి. అందులో చక్కటి కేసరములు, వీటి దగ్గర తుమ్మెదలు జూంకారం చేస్తూ ఉంటాయి. అలాంటి అద్భుతమైన పద్మాటవి మధ్యలో చింతామణి గృహము. ఇలా ధ్యానం చేయాలి అంటున్నారు. కాబట్టి ఇది తర్వాత ఇంకొక నెక్స్ట్ వీక్ ధ్యానం చేద్దాము. కాబట్టి ఇందాక మనం ధ్యానం చేయాలి అనుకున్నది కేవలము ఆ గోడల మీద చింతామణులు పొదిగి ఉన్నట్టుగా మనం భావన చేస్తూ, ఆ చింతామణులు మన చింతలన్నిటినీ తీరుస్తున్నట్టు భావన చేసుకుందాం. అది చిన్నదే కదా, అది చిన్న విషయమే, అలా చేసుకోవచ్చు. కాబట్టి తర్వాత ఇవన్నీ మళ్ళా ధ్యానం చేసుకోండిరా అని చెప్తున్నారు. ఆ మహాపద్మాటవిని మాయా మాలిన్యం లేని మనస్సులే తెలుసుకుంటాయి. చిత్తమాలిన్యం ఎంత ఎక్కువ అవుతుంటే అమ్మవారికి అంత దూరం అవుతుంటారు, అది అనమాట. కాబట్టి ఆ మహాపద్మాటవి అనే దాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు అంటే, మనసులో మాలిన్యం ఉండకూడదు. మనసులో ఈర్ష, అసూయ, ద్వేషాలు రకరకాలుగా ఉంటాయి కదా మనకి. మదం, ఆశ్చర్యాలు, అరిషడ్వర్గాలన్నీ ఉంటాయనుకోండి, అప్పుడు వాళ్ళకి అమ్మ దొరకదనమాట. అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ అంటారు కదా. కాబట్టి మన మనస్సు బయటకు వెళ్లే కొద్దీ, ప్రపంచం వైపు వెళ్లే కొద్దీ స్థూలమైపోతుంది కదా. అప్పుడు మనలో అన్ని ప్రవేశిస్తాయి, మనలో అరిషడ్వర్గాలు ప్రవేశిస్తాయి. అప్పుడు మనకు అమ్మ దొరకదు. కాబట్టి చిత్తమాలిన్యము ఎక్కువైతా ఉంటే అమ్మకు మనం దూరం అయిపోతూ ఉంటాం అనమాట. అప్పుడు మనకి ఏం క్లాసులు వినాలనిపించదు, రావాలనిపించదు, హోంవర్క్ చేయాలనిపించదు. ఇలా మన ఏదో మా టైం అలా గడిచిపోతూ ఉంటుంది. మనం ఏదో ఒక సాకు చెప్పేస్తుంటే, ఇప్పుడు నాకు ఏముంది, మీరు ఏది చెప్పినా నేనేమంటాను? పెద్దవాళ్ళు కదా, చిన్నపిల్లలు అయితే గట్టిగా అరవడము ఇంకోటో చేయొచ్చు. పెద్దవాళ్ళని ఏమనడానికి వస్తుంది? అందులో అందరూ కూడా పిల్ల పాపలు ఉన్నోళ్ళు, అందరూ బాధ్యతలు ఉన్నోళ్ళు, ఎవరేమీ మామూలు వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళు బాధ్యతగా చెయ్యాలి అంటే అది వాళ్ళకే అనుగ్రహం ఉండాలి. హోంవర్క్ చేయాలి అన్నా, క్లాస్కి రావాలి, వినాలి అని ఉన్నా కూడా ఒక అనుగ్రహం ఉన్నప్పుడే జరుగుతుంది. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మనం మంచి మాటలు మన చెవిన పడతాయి అన్నమాట. ఆ హోంవర్క్ కూడా మనకు చేయాలని అనిపిస్తుంది. కాబట్టి లేదంటే మలినాలు మనము ఎక్కువయ్యే కొద్దీ అమ్మకు దూరం అవుతున్నాము అని చెప్తున్నారు. నెక్స్ట్ కదంబ వనవాసిని. కదంబ వనంలో అమ్మవారు ఉంటారు.
శ్రీమన్నగరంలో ఒక్కొక్క ఆవరణ దాటుతూ ఉంటే మొదట నానావృక్ష మహోద్యానవనము అని ఒక ఆవరణ ఉంటుంది. అది దాటిన తర్వాత 5 కల్పవృక్ష వనాలు ఆవరణలో ఉంటాయి. అవి సంతాన, హరిచందన, పారిజాత, కల్పక, మందారములు. సో ఇదంతా మనము అలా ఊహించుకోవాలన్నమాట ధ్యానంలో. ఇలా ఉన్నాయి కదా, ఇలా వనాలు ఉన్నాయి, ఇవన్నీ దాటుకుని వెళ్తుంటే మనకు గోడలు వస్తున్నాయి, ఆ గోడల మీద చింతామణులు పొదిగున్నాయి. ఇలా మనము చక్కగా ఊహించుకుంటూ మనము ఆ వర్డ్ వచ్చినప్పుడు కాసేపు అలా స్టిల్ అయిపోవాలన్నమాట. ఇవి దాటిన తర్వాత ఆవరణ కదంబవనము. ఇది చాలా ముఖ్యము. ఇక్కడితో వృక్షావరణలు పూర్తి అయిపోతాయి. అంటే 7వ ఆవరణ. ఈ 7వ ఆవరణ నిండా కదంబ వృక్షాలు ఉంటాయి. కదంబవనంలో శ్యామలాదేవి అనేక రూపములతో ఉంటుంది. రాజశ్యామల అనే ప్రధానమైన తల్లిగా ఇక్కడ ఉంటుంది. కదంబ వనవాసిని అంటే ఇక్కడ శ్యామలాదేవిని చెప్పినట్లుగా భావించవచ్చు. సో ఆమెని రాజశ్యామల అంటాం కదా, అమ్మవారి యొక్క మంత్రిని. వారాహిదేవి వచ్చి సర్వసైన్యాధ్యక్షురాలు, రాజశ్యామల అంటే మంత్రిని అన్నమాట, సలహాలు ఇవ్వడము అట్లాంటివన్నీ చేసేటువంటి దేవత. అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలే వీళ్ళందరూ కూడా. కాకపోతే ఒక్కొక్కరికి ఒక డిపార్ట్మెంట్ ఇచ్చి ఉంటుంది అనమాట, అంతే కదా. అట్లా శ్రీమన్నగరంలో కదంబవనము, ఆ లోపల చింతామణి గృహము. ఆ గృహ పరిసరాలన్నీ వర్ణిస్తున్నారు కనుక కదంబవనం వర్ణించారు. కదంబవనంలో ఉన్న తల్లి అంటే లలితాదేవి అని కూడా భావించవచ్చు. ఎందుకంటే కదంబవనం లోపలే చింతామణి గృహం ఉంది. కదంబ వనవాసిని అన్న ఇద్దరికీ అన్వయిస్తుంది. శ్రీచక్రంలో బిందువు, త్రికోణము, అష్టత్రికోణములు వస్తాయి. అందులో క్రిందికి 5 త్రికోణాలు ఉంటాయి. శ్రీచక్రంలో ఈ 5 త్రికోణములను కదంబవనం అంటారు అంటున్నారు. కాబట్టి శ్రీచక్రాన్ని మనం అర్చన చేస్తే అన్ని అర్చన చేసినట్లే, మణిద్వీపాన్ని అర్చన చేసినట్టే, అన్ని మొత్తము మణిద్వీపం అంతటిని అందరి దేవతల్ని అర్చన చేసినట్టే అనమాట. అందరి దేవతలు కూడా అందులోనే ఉంటారు కాబట్టి. అలాగే మన సహస్రార స్థానం సమీపంలో ఉన్న రకరకాల చక్రముల యొక్క సమూహములనే సూక్ష్మ యోగ భూమికలను కూడా కదంబవనం అంటారు అంటున్నారు. సో సహస్రారం పైన కొంత భాగము వరకు కూడా మనకి ఆ చక్రాలు విస్తరించి ఉన్నాయంటారు కదా, అదంతా కూడా కదంబవనమే అని అంటున్నారు. అంటే కదంబ వృక్షముల యొక్క లక్షణము వాయుమండలంలో జలశక్తులను ఉత్పత్తి చేయగలవు, అదంటాం. సో వాతావరణంలో జలాన్ని ఉత్పత్తి చేస్తాయంటే ఇవి కదంబ వృక్షాలు. అంటే మంచి వర్షం కావాలంటే కదంబ వనాలు ఉండాలి. అలాగే వర్షాన్ని నియమించగలిగే శక్తి కూడా ఉన్నది. ఎంత వర్షం రావాలో కూడా అవే చూసుకుంటాయన్నమాట. అలాగే ఎక్కడో ఉన్న జలశక్తులను ఆకర్షించి కిందికి దింపగలిగే శక్తి కదంబములకు ఉంది, అదనమాట. కదంబ వనవాసిని, కదంబ వృక్షాలు ఎందుకు అవసరమవుతాయంటే వర్షాలు మనకు రప్పిస్తాయి. అది కూడా ఎంత మోతాదులో, ఎక్కువ వర్షాలు వచ్చాయనుకో అతివృష్టి అయిపోతుంది కదా, లేదా తక్కువ వస్తే అనావృష్టి అయిపోతుంది. కాబట్టి అదంతా కాకుండా కరెక్ట్గా ఎంత కావాలో అంత వర్షాలనే మనకు అందించేటువంటి వృక్షాలు కదంబ వృక్షాలు అనమాట. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే అందకుండా ఎక్కడో దాగి ఉన్న వాటిని లాగి మనకి అందిస్తున్నాయి కదంబములు. అలాగే మనకు అందని కావలసిన అభీష్టములు ఏవైతే ఉన్నాయో వాటిని ఆకర్షించి ఇవ్వగలిగే శక్తులే కదంబవనములు. అమ్మవారి కదంబవన ధ్యానంతోనే అభీష్ట సిద్ధులు లభిస్తాయి. అలాంటిది కదంబ వనవాసిని. సో ఈ కదంబ వనవాసిని శ్రీ కదంబ వనవాసిన్యై నమః అనే నామాన్ని మనం పారాయణం చేసినా కూడా ఏం తీరుతాయంటే మనకు అందకుండా ఉంటాయి, చాలా కోరికలు ఉంటాయి. మన శక్తి సరిపోదు దాన్ని అందుకోవాలంటే. ఇప్పుడు ఒక పెద్ద జాబ్ ఏదో అనుకుంటుంటాము, లేదా పిల్లల పెళ్ళిళ్ళ విషయమే అవ్వచ్చు, ఇంకా ఇలాంటి గుణాలు ఉన్న వాళ్ళు కావాలి అనుకుంటాము. అవన్నీ లభించాలి అంటే ఈ నామాన్ని మనం పారాయణం చేసుకుంటూ ఈ భావనని మనము అనుకుంటూ ఉండాలన్నమాట. సో మనకి ఏదైతే చేత కాదు అనుకుంటామో వాటన్నిటిని కిందికి తీసుకుని వచ్చి మనకి ఇచ్చేస్తుంది అనమాట ఈ నామం. కాబట్టి అది మనము అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ సుధాసాగర మధ్యస్థ అంటే ఏంటి అంటే అమృత సాగర మధ్యంలో మణిద్వీపం ఉంది. ఇప్పుడు ఆ మణిద్వీపాన్ని అలాగే రూపొందించారు కనుక శ్రీమన్నగరం అలాంటి పద్ధతుల్లో ఉంది. కానీ అమ్మవారి అసలు నివాసమైన మణిద్వీపం అమృతసాగర మధ్యంలో ఉంటుంది. అమృతసాగరం అనేది అన్ని బ్రహ్మాండాలకు ఆవల ఉంటుంది. అమృతసాగరం అంటే మరేమిటో కాదు, సాగరం అంటేనే అనంతమని అర్థము. అపారమైనది, అనంతమైనది, లోతైనది అని అర్థం.
అనంతము. పరమాత్మ ధ్యానం వల్ల మనకు కలిగే ఆనందం ఎంత, అది అనంతము, అపారము అది. కాబట్టి అమ్మవారు ఉన్నటువంటి మణిద్వీపం గురించి మనం అలా కాసేపు ధ్యానం చేసినా, కాసేపు ఆలోచించినా మనకు అంతులేని ఆనందాన్ని ఇస్తుందన్నమాట. కాబట్టి అమృత సాగరం అనగానే శాశ్వతమైన ఆనంద స్వరూపము. అమ్మని ధ్యానం చేస్తూ ఆ తాదాత్మ్య స్థితికి వెళ్ళిపోతే ఆ యోగి సిద్ధస్థితిలో పొందే ఆనందం అనంతం, అపారం, అదే సచ్చిదానందం. సో యోగులు, మహానుభావులు వాళ్ళందరూ ఏం చేస్తారు, అలా కూర్చొని అమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు ఒక అమృత ధార వాళ్ళలో కురుస్తుందనమాట. అది చెప్తున్నారు. ఆ ఆనందానుభూతియే సుధా సముద్రము. ఈ ఆనందానికి అనుభూతికి కేంద్రమై ఉన్నది అమ్మ, అదే మణిద్వీపము. మణి అంటే అర్థము స్వయం ప్రకాశం గలది. మనది మట్టి ద్వీపం, మనం ఉండేది మట్టి ద్వీపం, అమ్మవారిది మణిద్వీపము. మనకి కనిపించాలంటే పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు ఉండాలి. మనం ఏదైనా చూడాలంటే సూర్యుడు ఉంటేనే చూస్తాం, లేదంటే చంద్రుడు ఉండాలి. ఇద్దరు లేకపోతే దీపాలు ఉండాలి. కానీ అమ్మవారి లోకానికి ఏ వెలుగులు అక్కర్లేదు, తనంత తానే ప్రకాశిస్తుంది. మణిద్వీపం అంటే మణులు వాటంతకవే చాలా ప్రకాశవంతంగా ఉంటే ఆ ప్రకాశం కూడా చల్లగా ఉంటుందంట. ఇప్పుడు మనం లైట్లు ఎక్కువ వేసేసుకున్నాం అనుకోండి, ఫ్లడ్ లైట్స్ కానీ, చాలా వేడిగా అనిపిస్తుంది కదా మనకి. అలా కాదు, అమ్మ యొక్క ఆ మణులు ఎలా ఉంటాయి అంటే అన్ని గోడలకు పొదినటువంటి చింతామణులు కానీ అన్నీ ఎలా ఉంటాయంటే వెలుగునిస్తాయి, కానీ చల్లదనం కూడా ఉంటుందన్నమాట. ఎంత హాయిగా ఉంటుంది చూడండి, అటు వెలుగు వస్తుంటుంది కానీ చల్లగా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. దానివల్ల వేడి రాదు మనకి, అది చెప్తున్నారు. తనంత తానే ప్రకాశించే లక్షణం ఉన్నది కనుకనే మణిద్వీపము అదనమాట. కనుక అమృత సముద్రం అంటే ఆనంద లక్షణము, మణిద్వీపం అంటే స్వయం ప్రకాశక జ్ఞాన లక్షణము. ఇది మనం తెలుసుకోవాలి. సుధాసాగర మధ్యస్థ అంటే అది. ఈ జ్ఞానానందములకు కేంద్రమై ఉన్న తల్లి అమ్మవారు. జ్ఞానపరంగా మణిద్వీపం అనగా ఇలా అర్థం చేసుకోవాలి. కాబట్టి అమ్మ ప్రశాంతంగా అట్లాంటి మణిద్వీపంలో నివసిస్తుంది. అక్కడికి చేరుకోవాలంటే మన మనసులో మలినాలన్నీ తొలగిపోవాలి. మనం బయట ఒకటి ప్రవర్తించటం, లోపల ఒకటిలాగా ఉండటము, ఏది ప్లెయిన్గా మాట్లాడలేకపోవటము, వేరే వాళ్ళంటే ఈర్ష్య భావాలు కలిగి ఉండటము, ఇంకా దేనికి మనం ఈర్ష్య పడకూడదు. అసలు ఏది ఇచ్చింది, ఇప్పుడు మన జీవితం, ఇప్పుడు మనం ఇక్కడ ఎంతమంది ఉన్నాము, 6 మంది ఉన్నాం నాతో పాటు. సో 6 మందికి వాళ్ళ జీవితం వాళ్ళకి ఇచ్చింది, అదే సంపూర్ణ కలశం అని భావించుకోండి అని మనకు గురుకర్ణమయ్య గారు కూడా చెప్తారు కదా పాయింట్స్లో చెప్పేటప్పుడు. మీ జీవితంతో మీరు సంతృప్తిగా ఉంటున్నారా లేదా, అది నేర్పిస్తుంది. అమ్మను మనం పట్టుకోవడం వల్ల ఏమవుతుంది, మనకి ఎన్ని కష్టాలున్నా మన జీవితం మనకు నచ్చుతుంది అనమాట. అంతేగాని పక్క వాళ్ళ జీవితం బాగుందే అని అనుకోవటానికి లేదు. పక్క వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయో మనకు తెలియదు కదా. ఇప్పుడు నన్ను చూసి కొంతమంది అనుకుంటారు, ఈమెకి చాలా టైం ఉంటుంది, బాగా సాధన చేసుకుంటుంది, క్లాసులు చెప్పుకుంటుంది, ఎప్పుడు ఇదే ధ్యాసలో ఉంటుంది, పూజలు అంటుంది, వాళ్ళ ఇంట్లో కుదురుతుందండి మరి అనుకుంటారు. కుదిరినంత మాత్రాన టైం ఉన్న వాళ్ళందరూ చేసుకోగలుగుతారా? మొన్న మా పిన్ని వాళ్ళు వస్తే అదే అన్నారు, టైంని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావు చక్కగా, టైం ఉన్నంత మాత్రాన కబుర్లు ఆడే వాళ్ళు ఎంతమంది లేరు, ఆ పార్టీలు ఈ పార్టీలను తిరిగే వాళ్ళు ఎంతమంది లేరు, నీకు అది ఇచ్చింది అమ్మవారి, అది ఆ దయ, అమ్మవారి దయ నీకు చాలా ఉంది, అందుకే నువ్వు ఇన్ని పూజలు చేసుకోగలుగుతున్నావు అనేసి వాళ్ళు అర్థం చేసుకున్నారనమాట. అంతేగాని ఏదో మనకు టైంపాస్ కాక మనం ఏదో చేస్తున్నామని కాదు. కాబట్టి ఎవరి జీవితం వాళ్ళకు పూర్ణ కలశం లాగా అనుకోవాలి. మనకు ఇచ్చిన భర్త మనకు సంపూర్ణంగా ఇచ్చినట్టే, మన పిల్లలు కూడా అంతే. మన సంసారం అంతా, మన సంసారంలో ఉండే ఏ పరిస్థితులైనా కూడా మనకు తగ్గట్టుగానే ఇచ్చి ఉంటుంది అమ్మ. దాన్ని మనము సాటిస్ఫాక్షన్తో ఉండాలి, గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి. మన జీవితంలో ఏమేం ప్లస్ పాయింట్లు ఉన్నాయో చూసుకొని గ్రాటిట్యూడ్తో ఉన్నప్పుడు ఏం చేస్తుంది అమ్మ అంటే, ఉన్న వాటిని రక్షిస్తుంది, లేని వాటిని మళ్ళీ మనకు అందిస్తూ ఉంటుంది అనమాట. రక్షణ, పోషణ అన్నీ అమ్మ పనులే కదా. కాబట్టి మనము ఇంట్లో ఎన్ని అగ్నిపర్వతాలు పేలుతున్నా ప్రశాంతంగా ఉండగలగాలి. అదే శ్రీ విద్య ఉపాసన అంటారు. ఇందాకే ఏదో ఫోన్ వచ్చింది మా హస్బెండ్కి, వేరే ప్రాజెక్ట్ ఏదో చేస్తున్నామని చెప్పా కదా ఎప్పటి నుంచో, అది ఒక 10 రోజుల్లో అది తేలిపోయేది ఉంది. దాని గురించి ఫోన్ వచ్చింది కానీ అంత పాజిటివ్గా ఏమీ రాలేదు. ఇందాకే విని క్లాస్ తీసుకోకూడదు అని అనుకుంటే నేను ఒక మెసేజ్ పెట్టేసేయచ్చు, కానీ అది కాదు కదా. అమ్మ సరే అంతా నీ ఇష్టమే అని ఆ శ్రీ చక్రేశ్వరికి చెప్పేసుకొని, నువ్వే చూసుకో, దాని గురించి నాకు అవసరం లేదు, నేను
సత్సంగం చెప్పుకోవాలి అని నేను మార్నింగ్ నుంచి ఇదే అధ్యయనం చేసుకుంటూనే ఉన్నాను. ఈ పెద్ద పుస్తకం ఉందని చెప్పా కదా, సామవేదం గారిది. అది చదువుకుంటూ ప్రశాంతంగా నా దాంట్లో నేను ఏదో గ్రేట్ అని చెప్పడం లేదు, నేను ఎలా అనుష్ఠిస్తున్నానో, ఎందుకు నాకు ఆ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ వస్తూ ఉంది అనేది మీకు అర్థం చేయిస్తున్నాను అనమాట. సో ఎన్ని అగ్నిపర్వతాలైనా బద్దలవని ఇంట్లో నువ్వు అమ్మతో ఉన్నావా లేదా, అమ్మ ప్రేమలో మునిగిపోయి ఉన్నావా లేదా, అమ్మ సేవలో ఉన్నావా లేదా, అమ్మ పూజలో మమేకం అవుతున్నావా లేదా, అంతే. అది మాత్రమే చూస్తుంది అమ్మ. అమ్మే సాల్వ్ చేస్తుంది మిగతావన్నీ. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా అమ్మ సాల్వ్ చేసుకుంటూ పోతుంది. అమ్మకు వదిలేసేయాలి. ఒక బాలాభావము, బాలా త్రిపుర సుందరిని ఉపాసన వల్ల మనం ఒక చిన్న బాలలాగా అయిపోవాలన్నమాట అమ్మ దగ్గర. చిన్న బేబీ ఏమీ అడగలేదు కదా, అమ్మే తన్ని తెలుసుకొని ఇస్తుంది కదా. బేబీ 2 years బేబీ, 1 year బేబీ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమైనా నోరు తెరిచి అడుగుతారా అమ్మని? ఏం అడగరు, వాళ్ళకి ఏం రాదు కదా, కేవలము ఏడుస్తారు అంతే. కాబట్టి మనకి ఏం కష్టం వచ్చినా మనం బాలభావంతో అమ్మని అప్రోచ్ అవ్వాలన్నమాట. బాలభావంతో అప్రోచ్ అయినప్పుడు నిజంగా అసలు ఎంత అద్భుతంగా చూపిస్తుందంటే అమ్మ లీలలు. ఇంకా మనం ఏం పట్టించుకోము ఆ ప్రాబ్లం గురించి, కానీ అదే సాల్వ్ అయిపోతుంది. అట్లా మనల్ని రక్షిస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ నామం ఏంటంటే, సో ఇప్పటి వరకు శ్రీమన్నగర వర్ణన పూర్తి అయింది అని చెప్తున్నారు. కాబట్టి కామాక్షి నెక్స్ట్ నామము. ముందు నామాలలో శివ అని అంటే అది ఆవిడకి ఎప్పుడూ ఉండే పేరు. ఇప్పుడు మేము సింహాసనం మీద కూర్చోబెట్టాక ఒక పేరు పెడుతున్నాము అని బ్రహ్మగారు అన్నారు. ఏమని పేరు పెట్టాలా అని ఆలోచించారు బ్రహ్మ. ఆ దేవతలని మీకేమన్నా కోరికలున్నాయా అని అడిగారు. అబ్బే కోరికలు లేవండి మాకు అని అన్నారు. మర్చిపోయారా, బండాసురుని నాశనము, లోకక్షేమము ఇవన్నీ కదా మన లక్ష్యము, అవన్నీ మర్చిపోయామంటే ఎలాగా అని అన్నారట బ్రహ్మగారు. కాబట్టి మనం ఏమర్థం చేసుకోవాలో, మనలో ఉన్నటువంటి బండాసురుని సంహరించుకోవాలి. బండాసురుడు అంటే, బండ అంటే సిగ్గులేనితనం అనమాట. అంటే మనకు సిగ్గు లేకుండా మనం అన్ని మలినాల్ని పోగేసుకుంటూ ఉంటాం మన మనసులో. బండ అంటే అది ఆ సిగ్గులేనితనం అంటారు కదా. అయ్యో కొంతమందికి ఏంటి, వాళ్ళు తప్పు చేస్తున్నామనే భావన కూడా ఉండదు, పైగా సమర్థించేసుకుంటూ ఉంటారు. సో మనం అనుకుంటాం అయ్యో సిగ్గు లేదా వాళ్ళకి, ఇలాంటి పని చేస్తున్నారు అనుకుంటాం కదా. బండ అంటే అదే అనమాట. కాబట్టి మనలో ఉన్నటువంటి బండాసుని నాశనం చేయమని అమ్మను కోరుకోవాలి. మరి ఇంకేం కోరుకోవాలి? లోకక్షేమం. ఎప్పుడు పూజ చేసినా ఏం చేసినా లోకక్షేమమే అని అడగాలి అమ్మని. మన కోరికలు ఎన్నైనా ఉండని, అమ్మ లోకమంతా క్షేమంగా ఉండాలి. లోకంలో మనం ఉన్నాం కదా, మనం కూడా క్షేమంగా ఉంటాం అంతే కదా. ఇప్పుడు వివిధ దేశాలలో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. అయితే మనందరికీ ఎంత కష్టం అయిపోతుంది, ఫ్లైట్స్ అన్నీ ఆపేశారు, చాలా ఇబ్బందులు వచ్చాయి కదా. మనం వేరే కంట్రీస్లో మన పిల్లలు ఉన్నారనుకోండి, మనం ఆదుర్త పడతాము, ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి లోకమంతా క్షేమంగా ఉన్నదనుకోండి, మనము మన ఫ్యామిలీ కూడా క్షేమంగా ఉన్నట్టే కదా. అది అలవాటు చేసుకోవాలన్నమాట మనం. ఎలాగూ అమ్మ చూపులు మా మీద సోకగానే అసలు కోరికలన్నీ తీరిపోయాయి అని అన్నారంట దేవతలు. కాబట్టి మనము ఏమి అనుకోవాలి, ఆ అమ్మ యొక్క ఓరకంటి చూపు చాలు, ఆ చూపు నా మీద పడేటట్టు చెయ్యమ్మా, నేను నీ దగ్గరే ఉంటాను, నీ పాదాలని పట్టుకుని ఉంటాను, నేను ఇంకా నాకు ఏ వైభోగము వద్దు, నాకు నువ్వు ఉంటే చాలు అని అనగలగాలన్నమాట. అప్పుడు అమ్మ ఒక చూపు చూసిందంటే చాలు, మన సమస్యలన్నీ గాలికి ఎగిరిపోతాయి, మనల్ని తన దగ్గర ఉంచుకుంటుంది అనమాట. అసలు కోరికలు ఎవరికి తీరవు. ఒకప్పుడు ఇది తీరిపోతే చాలు అంటారు, అది తీరాక మరొకటి వస్తూనే ఉంటుంది. అన్ని కోరికలు తీరిపోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. మా సిస్టర్ వాళ్ళ పాప మొన్న వచ్చిందని చెప్పాను కదా, మీరు నమ్మరు. ఆ అమ్మాయిని నీకు ఎన్నిసార్లైనా అడగండి, ఇంకా 2 years ఇప్పుడు 7th classకి వెళ్తుంది, అయినా చాలా మైకంగా ఉంది. అమ్మ నీకేం కావాలా, ఏమైనా కోరికలు ఉన్నాయా, నీకేం కొనివ్వమంటావు అంటే, నాకు కోరికలు ఏం లేవు పెద్దమ్మ, నాకు విష్ణువుని చూడాలన్నది అంతే అని చెప్తుంది. ఎన్నిసార్లైనా అడగండి. అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా పాపము డాక్టర్స్ కాబట్టి ఇంకా విపరీతంగా అన్ని కొనిచ్చేస్తూ ఉంటారు. ఆ పిల్లకి అసలు వస్తువుల మీద ఏమి ఉండదు అనమాట, వాళ్ళు ఏదో కొనిస్తుంటారు. వాళ్ళ అమ్మ వాళ్ళని కూడా ఏమడుగుతుంది, అమ్మ నాకు ఇవన్నీ వద్దు, మీరు నా దగ్గర నన్ను హగ్ చేసుకో మమ్మీ, అదే చాలు అని అడుగుతుంది అనమాట. అంటే మనము నేను అనుకున్నా, చూడు ఈ అమ్మాయిలాగా ఉండాలి కదా మనము. అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ నాకు ఏం కోరికలు లేవు, నేను నిన్ను చూడాలంతే అని ఎప్పుడైనా చెప్తామా మనం? చెప్పండి. మన దగ్గర లిస్ట్ ఎప్పుడూ ఉంటుంది కదా.
కాబట్టి చిన్నపిల్లల్ని చూసి కూడా కొన్ని ఒక్కొక్కసారి మనం నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, అన్ని కోరికలు తీరిపోవడం అంటే సామాన్యం కాదు. మరి ఆ అమ్మాయి ఆ కోరికలే లేవు అనగలుగుతా ఉందంటే, చిన్న అమ్మాయి ఎన్నో ఉంటాయి కదా కోరికలు చిన్నపిల్లలకి, అలా అంటుందంటే అది భగవంతుని అనుగ్రహం అనుకోవాలి. ఆ స్థితి దేవతలకి అమ్మ చూపుతో ఇచ్చింది. వారు సర్వము మరచి అఖండానందంలో ఉండిపోయారు. అందుకే మాకు ఏ కోరిక లేదన్నారు. ఓహో, ఇలాంటి స్థితి మీకెప్పుడు వచ్చింది అన్నారు బ్రహ్మగారు. అదిగో ఆవిడ చూశాక వచ్చింది అన్నారు. అమ్మ, నీ చూపు ఒక్కసారి సోకితే చాలు, అసలు అన్ని కోరికలు తీరిపోతాయి. కనుక నీకిప్పుడు కామాక్షి అనే పేరు పెడుతున్నాను అని పెట్టారు బ్రహ్మ. అదనమాట కామాక్షి. మనం ఏమనుకోవాలి, ఇప్పుడు శ్రీ కామాక్షి నమః అనే నామాన్ని మనము పారాయణం చేసుకోవడం వల్ల లేకపోతే జపించడం వల్ల ఏమవుతుందంటే కోరికలన్నీ తీరి పూర్ణ స్థితికి వస్తామన్నమాట. కాబట్టి చూడండి, ఒక్కొక్క నామానికి ఎంత విశిష్టత ఉందో మనం ఏదో అలా చదివేస్తుంటాం. 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో లలితా సహస్రనామం ముగించేస్తూ ఉంటాము. అది దానివల్ల పెద్ద అనుభూతి మనకేమీ ఉండదు. కాబట్టి వాళ్ళకి చెప్పాను నేను, నోట్స్ ఎవరైనా రాసుకుంటాము అంటే వాళ్ళకి నేను మీకే ఆడియోస్ పంపిస్తానమ్మా. ఎవరైనా రాధిక కొంతమంది అడిగారు నోట్స్ రాసుకోవాలి అని, నేను చెప్పాను కదా, మెయిన్ పాయింట్స్ రాసుకోగలిగితే అప్పుడు అది లలిత చదివేటప్పుడు అది గుర్తొస్తుంది. అంతే కదా, మనం స్వాధీన వల్లభ చాలాసేపు చెప్పుకున్నాం. మీరే అన్నారు కదా, ఓ దీనికి ఇంత మీనింగ్ ఉందా అని. సో స్వాధీన వల్లభ అని మనం చదివేటప్పుడు కరెక్ట్గా మనకి అదంతా గుర్తొచ్చేస్తుంది. ఓహో, భార్యాభర్తల మధ్య సంబంధం ఇలా ఉండాలి కదా, అయ్యవారు అమ్మవారు ఇలా ఉంటారు కదా, అవన్నీ గుర్తొస్తాయి మనకి. కాబట్టి ఇక్కడ కామాక్షి అనగానే మనకి ఏం గుర్తు రావాలి, మనము కోరికలు లేనటువంటి స్థితికి రావాలి అని అమ్మను ప్రార్థించుకోవాలన్నమాట. కాసేపు ఆగి అక్కడ అమ్మకు ప్రార్థన చేసి తర్వాత ముందుకి వెళ్తూ ఉండాలి. కాబట్టి అమ్మ చూపులు పడితే అన్ని కోరికలు తీరిపోతున్నాయి. అసలు కోరికే పుట్టని పూర్ణ స్థితి ఇస్తుంది అమ్మ. పరిపూర్ణుడికి కోరిక ఏముంటుంది? ఆ పరిపూర్ణ అఖండానందం అమ్మ చూపుతో ఇస్తున్నది కాబట్టి కామాక్షి అని పేరు పెట్టారు. కామాక్షి అంటే అర్థం కామదాయిని అని తర్వాత నామంలో తెలియజేశారు. తర్వాత నామం కామదాయిని అనేది వచ్చిందనమాట. అన్ని కోరికలను తీర్చే తల్లి కామాక్షి, కామదాయిని. నెక్స్ట్ కామదాయినికి వెళ్తున్నాము. కామదాయిని అంటే అన్ని కోరికలను తీర్చే తల్లి. ఆప్తకామ, పూర్ణకామ అనబడే బ్రహ్మీ స్థితిని ప్రసాదించినది. ఇప్పటి వరకు కథనంతటిని పరామర్శ చేసుకుంటే దివ్యమైన చిదగ్ని కుండంలో నుంచి వచ్చిన తల్లి ఆ దివ్యమంగళ విగ్రహంతో కామేశ్వరుని వివాహం చేసుకున్నది. శ్రీమన్నగరంలో కొలువు తీరి ఉంది. ఆ శ్రీమన్నగరం రమ్యంగా ప్రకాశిస్తూ ఉన్నది. ఆ కొలువు తీరిన తల్లి దేవతలని అనుగ్రహించి కామాక్షి, కామదాయినిగా ప్రకాశిస్తూ ఉంది. అప్పుడు ఆ తల్లిని అందరూ స్తోత్రం చేశారు. లలితా సహస్రనామంలో ఇక్కడికి ఒక భాగం పూర్తయింది అని అంటున్నారు. నెక్స్ట్ ఇంకొక పార్ట్లోకి వెళ్తాం అనమాట మనము. సో మహాపద్మాటవీ సంస్థ, కదంబ వనవాసిని, సుధాసాగర మధ్యస్థ, కామాక్షి, కామదాయిని అయిపోయింది. 23వ శ్లోకం అయిపోయింది. ఇప్పుడు 24వ దాంట్లోకి వెళ్తున్నాం. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ బండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్విత. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. నేను 1 లైన్ ఆన్సర్ చెప్పటం లేదు, డైరెక్ట్గా పెద్ద ఆన్సర్లోకి వెళ్తున్నాను. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ అంటే అమ్మవారి యొక్క ఆత్మ వైభవాన్ని దేవర్షిగణ సమూహములు స్తోత్రం చేస్తూ ఉన్నారు. దేవతలు మరియు ఋషులు అనమాట దేవర్షిగణ సంఘాత అంటే. ఇక్కడ ఆత్మవైభవ అనే మాట చాలా అద్భుతము. ఆత్మ యొక్క వైభవమే ప్రపంచము. ఆ ఆత్మ అమ్మవారు అని చూపించటం మరొక అర్థము. ఆత్మస్వరూపమైన అమ్మవారిని స్తుతిస్తున్నది దేవ మరియు ఋషి గణములు. ఎప్పుడైనా స్తోత్రం చేయాలంటే వీరు మాత్రమే చేయగలరు. అది మనం లలితా సహస్రనామాన్ని ఎవరు జపించగలరు, ఎవరు దాన్ని పారాయణం చేయగలరు అంటే దేవతలు కానీ ఋషులు కానీ అంట. కాబట్టి మనం ఎవరైనా చేస్తున్నామంటే మనకు కూడా అలాంటి లక్షణాలు వచ్చేస్తాయి అని అర్థం అనమాట. వీరారాధ్య అని వస్తుంది కదా, వీరులు మాత్రమే ఆరాధించగలరు అమ్మని. అమ్మ అంత ఈజీగా పర్మిషన్ ఇవ్వదు మనం అమ్మని పట్టుకోవడానికి. చెప్పాను కదా, నేను కూడా లలితా సహస్రనామ పుస్తకం తెచ్చుకొని ఒక 2 సంవత్సరాలు దుమ్ము పట్టిపోయి ఉంది. మా ఫ్రెండ్ ఎవరో చెప్తే, తను పూజారి అనమాట, బ్రాహ్మిన్స్. తను చెప్పింది ఎప్పుడో చాలా ఏళ్ళకి తన మాట నేను చెప్తున్నాను.
అప్పుడు జస్ట్ తెచ్చి పెట్టుకున్నాను రామకృష్ణ మఠం నుంచి. అది అక్కడ ఉంది అంతే, పుస్తకాలన్నిట్లో అదొక పుస్తకం లాగా కలిసిపోయి ఉంది. ఇప్పుడైతే ఎప్పుడు పూజా మందిరంలో ఉంటుంది, దానికి రకరకాల డెకరేషన్లు చేస్తూ ఉంటాను. మీకు కూడా ఫోటోలు ఎప్పుడు పెట్టేదాన్ని కదా. అట్లా నాకు ఇప్పుడు లలితా సహస్రం పుస్తకం అంటే అది ఒక పూజా గదిలో ఉండాల్సిన, పూజా మందిరంలో ఉండాల్సినది అన్నట్టు నాకు ఫీలింగ్ ఉంది. కాబట్టి నేను పూజ చేసి దాన్ని అప్పుడు పారాయణం చేసుకుంటాను. కాబట్టి ఒకప్పుడు అలా దుమ్ము పట్టుకుని ఉండేది. నేనేమి అమ్మాయి చెప్పింది, లలితా సహస్రనామం చదువుతూ కుంకుమార్చన చెయ్యి, చాలా ప్రాబ్లమ్స్ పోతాయి అని పాపం చెప్పింది, చిన్నప్పటి ఫ్రెండ్ అనమాట. ఓకే అన్నాను, కానీ నాకు టైం రాలేదు. టైం రావడానికి చాలా ఏళ్ళు పట్టింది. అది చాలా ఏళ్ల క్రితం మాట, ఒక 15 సంవత్సరాల క్రితం విషయం చెప్తున్నాను. కాబట్టి ఎవరు అమ్మని స్తోత్రం చేయగలరు అంటే దేవతలు కానీ ఋషులు కానీ. కాబట్టి మనం ఏమనుకోవాలి, స్తోత్రం చేయడానికి కూర్చునే ముందు నేను ఒక దేవతా స్వరూపాన్ని, మీకు ఇష్టమైన ఏ దేవత ఇష్టమైతే ఆ దేవత యొక్క స్వరూపంగా అహమిత్యేవ విభావయే భవానీ అని వస్తుంది కదా అరుణాం కరుణా తరంగితాక్షంలో. అంటే నన్ను నేను లలితాదేవిగా అనుకుని నిన్ను ఉపాసన చేస్తున్నాను అంటారు. శివుడు కాని వాళ్ళు శివుడికి పూజ చేయలేరు అంటారు కదా. నువ్వు రుద్రుడైతేనే రుద్రుడిని అర్చించగలవు అంటారు కదా. అట్లా నువ్వు అమ్మవారి స్వరూపం అయినప్పుడే నువ్వు అమ్మవారిని అర్చించగలుగుతావు అనమాట. కాబట్టి అది మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏమంటున్నారు, వారు చేసినవి ఏవైనా పుస్తకంగా దొరికితే మనం చేస్తాము, కానీ మనంతట మనము చేయలేము. అంటే వాళ్ళకి స్వాభావికంగా లోపల నుంచి వచ్చాయన్నమాట ఆ స్తోత్రాలు. వసిని వాగ్దేవతలు పలకడం వల్ల లోపల నుంచి అవన్నీ వాళ్ళకి వస్తున్నాయి. మనం ఏదైనా ఒక పుస్తకంలో చూసి మాత్రమే స్తోత్రం చేయం. మన సొంతంగా ఏమైనా పాడగలమా? నేను అదే అంటూ ఉంటాను. కొంతమంది మేము చాలా అవర్స్ ధ్యానం చేస్తామండి అంటే నేను ఒకటే అడుగుతాను, ఏమైనా రాసారా మరి మీరు భగవంతుని గురించి? ఒక వాక్యం కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న పదాలతో ఏదైనా అందమైన కవితలు కానీ ఏమైనా రాసారా అంటే అలాంటిది ఏమి లేదండి అంటారు. అంటే ఏమైనా అర్థం, వాళ్ళకి ఏ అనుభూతులు కలగలేదు. ఏమైనా అనుభూతులు కలిగితే మనం రాయకుండా ఉండలేము కదా. కాబట్టి మనకంటూ ఒక నోట్బుక్ పెట్టుకుని పూజ చేసేటప్పుడు ఏమైనా భావాలు కలుగుతున్నాయా లేదా, మనకి కనీసం ఎంతో కొంత ఒక లైన్ అయినా మనము రాయగలిగేంత మార్పు మనలో రావాలన్నమాట. అప్పుడు నేను కూడా అప్పుడప్పుడు ఏవైనా రాసేదాన్ని కదా, కవితలు ఎన్నో రాసి మీకు పెట్టేదాన్ని కదా గ్రూప్స్లో అంతా. నేను అట్లా చాలా డీప్గా ఇన్వాల్వ్ అయినప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట, అటువంటి భావాలు మనకు కలుగుతాయి. మనకు పాటలు రాకపోయినా అమ్మ కోసం ఒక పాట పుట్టుకొని వస్తుంది అనమాట, పాట పాడాలనిపిస్తుంది. అది పర్సనల్గా మన కోసం మనం పాడుకున్న అమ్మ దగ్గర సరిపోతుంది. కాబట్టి ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనలో రావాలి అని చెప్తున్నారు. కొంచెం ఆలోచిస్తే అమ్మవారు శ్రీమన్నగరంలో పట్టాభిషేకం జరిగిన వెంటనే అందరూ కలిసి స్తోత్రం చేశారు. అమ్మవారికి పట్టాభిషేకం చేసి స్తోత్రం చేయటమే మన పని. అది కాబట్టి అమ్మ వచ్చి మన ఇంట్లో మన హృదయం అనే సింహాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు షోడశోపచార పూజలో ఏం చెప్తారు, రత్న సింహాసనం సమర్పయామి అంటారు. అమ్మకి రత్నాలతో కూడినటువంటి ఒక సింహాసనాన్ని నేను సమర్పిస్తున్నాను అని మనం భావన మాత్ర సంతుష్ట కదా అమ్మ. మనం ఎలా భావిస్తే అది స్వీకరిస్తుంది. మన వల్ల ఏమవుతుంది, రత్న సింహాసనాన్ని మనం సమర్పించగలమా అమ్మకి? కాబట్టి చక్కగా ఒకటి ఊహించుకుని ఇలా ఉంది సింహాసనము అని చెప్పి మనము ఊహించుకుని అమ్మ నేను నీకు ఈ సింహాసనాన్ని సమర్పిస్తున్నాను అంటారు. మొన్న చెప్పాను కదా, ప్రాణప్రతిష్ఠ పూజ తర్వాత సువాసినులను పిలిచి వెండి పీట వేసి బంగారు పళ్ళెంలో వాళ్ళకు పెట్టాలి భోజనము అని చెప్పారు, షడ్రసోపచార భోజనాలు. నేను మా పిన్ని వాళ్ళు వచ్చినప్పుడు అలాగే ఊహించుకున్నాను, మా పిన్నికి అదే చెప్పాను. మామూలుగా నేను పూజకి యూజ్ చేసే మ్యాట్ వేసి కూర్చోమని చెప్పి కుంకుమ ఇచ్చేటప్పుడు, సో ఇదే వెండి పీట అనుకో పిన్నమ్మ, ఇలా వెండి పీట మీద కూర్చోబెట్టాలంట, ఇలా శ్రీచక్రాన్ని మేము పూజించాలంటే మీరందరూ వచ్చారు కాబట్టి ముత్తైదులు, మిమ్మల్ని అలా వెండి పీట మీద కూర్చోబెట్టి బంగారు పళ్ళెంలో భోజనం పెట్టి మీకు నమస్కారం చేసుకోవాలంట అని చెప్తే, అవునా అంత బాగా చెప్పారా అని అన్నారనమాట. కాబట్టి మనము అలా ఊహించుకోవచ్చు ఏదైనా అమ్మకి. నేను కూడా ఇప్పుడు మొన్న మల్లెపూలు కొనుక్కుంటే అవి స్మెల్ రావట్లేదు, లిల్లీ పూలు కొనుక్కున్నా అవి ఎందుకో స్మెల్ రావట్లేదు అనమాట. అంటే వాళ్ళు ఎక్కువ వాటర్ వేసేసి అలా అమ్ముతున్నారు.
బయట ఎక్కడైనా వేరే దగ్గర కొందామంటే కూడా చాలా మొగ్గలుగా ఉన్నవి అమ్ముతున్నారనమాట, అవి విచ్చుకోవడం లేదు. ఇక అమ్మకి ఒకటే అడిగాను, అమ్మ నీ గదంతా సువాసనతో నింపాలని అనుకుంటున్నాను, మల్లెల సువాసనతో, మరి ఎందుకు నాకు దొరకడం లేదు, నాకు అమ్మే వాళ్ళ దగ్గర మరి మంచివి కూడా దొరకడం లేదు, నేను ఎట్లా నిన్ను పూజించుకో. మా ఫాదర్ ఒకసారి తెస్తే మల్లెపూలు చాలా సువాసనతో ఉండి చాలా రోజులు పెట్టాను శ్రీచక్రంకి. సో అట్లా మనం కోరికలు మనం అలాంటివి కోరుకోవచ్చు, అమ్మ గదంతా సువాసనతో నింపాలి అని. మనం లేదు, మన వల్ల కాలేదు, అప్పుడేమనుకోవాలి, ఓ పారిజాత పుష్పాలు నేను ఎక్కడికో వెళ్ళి తెచ్చినట్టు ఊహించుకోవచ్చు నేను కదా. అలా ఊహించుకుని ఎన్నో మా ఇంటి దగ్గరే కదంబ వృక్షాలు ఉన్నాయని ఊహించుకోవచ్చు, ఎన్నైనా ఊహించుకోవచ్చు, అంతే కదా, భావన మాత్ర సంతుష్ట. కాబట్టి మనము అలా భావించుకుని, అమ్మ నేను అక్కడి నుంచి కోసుకొచ్చాను, మా ఇల్లు అసలు తులసి మొక్క పెట్టుకోవడానికి కూడా ఉండదు, మా ఇంటి దగ్గర ఎండ పడదనమాట, తులసి మొక్క పెట్టుకున్నా చచ్చిపోతుంది, మా ఇంట్లో తులసి మొక్క కూడా లేదు, పైన ఒకటి పెట్టుకున్నాము, అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకుని వస్తుంటాను అనమాట. కాబట్టి నేను ఏం చేయాలి, మరి మా ఇంట్లో పరిస్థితి అది. కాబట్టి అమ్మకి అదే చెప్పుకుంటాను అనమాట, అమ్మ నాకు అన్నీ బిల్వ వృక్షాలు ఇవన్నీ పెంచాలని ఉంది నీకోసము, బిల్వపత్రాలతో పూజ చేస్తే మంచిదని చెప్తారు కదా, శ్రీచక్రానికి కూడా తులసి వనంలో కూర్చొని ధ్యానం చేస్తే మంచిదని చెప్తారు కదా, మరి నాకు అవన్నీ లేవు కానీ ఉన్నాయని సంతృప్తి పడుతున్నాను నీకోసము అని చెప్పామనుకోండి, అప్పుడు ఒకవేళ అమ్మ ఇవ్వాలనుకుంటే ఏదైనా నిజంగానే ఇస్తుందన్నమాట. నేను ఎప్పుడు ఇంకా ఏదైనా ఇల్లు మారాలి అలా ఏదైనా ఉన్నా కూడా, అమ్మ నాకు పూజ గది మంచిగా ఉంటే చాలు, పూజ గది మా ఇప్పుడున్న ఇంట్లో ఒక రూమ్ మొత్తం పూజకి కేటాయించాం, మేము ఉన్నది తక్కువ మందే కాబట్టి ఒక రూమ్ అంతా దేవుడికే పెట్టాము, ఆ రూమ్లో ఎవరు పడుకోము, అసలు ఎవరిని పడితే వాళ్ళని రానివ్వమన్నమాట. సో ఇల్లు మారుతా ఉంటే నాకు అదే భయం అనమాట, అమ్మ అక్కడ అమ్మ మ్యూట్ పెట్టుకోమ్మ అనిత. అనిత అలా చేయకండి అమ్మా, మధ్యలో ఫ్లో పోతుంది మరియు ఇక్కడ రికార్డింగ్ జరుగుతుంది కదా, అలా చేయొద్దండి. సో శ్రద్ధగా వినండి, ఎన్ని విషయాలు చెప్తున్నారు కదా మనకి, కాబట్టి చాలా శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్. మాకు గురువులు ఎలా చూస్తారంటే, వీడియో ఆన్ చేసుకోకపోతే కూడా వాళ్ళని గ్రూప్లో నుంచి తీసేస్తారు, వీడియో 2-3 సార్లు ఆఫ్ చేసుకున్నారంటే కూడా వాళ్ళని గ్రూప్లో నుంచి తీసేస్తారు. నేను ఊరికే ఏదో మ్యూట్ పెట్టుకోండి అని అన్నా కూడా ఫీల్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఇంకా దానికి మనం ఏం చేస్తాం చెప్పండి, వాళ్ళు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతారు? ఒకరు ఎవరైనా పెద్దవాళ్ళు ఏదైనా చెప్తున్నారు అన్నప్పుడు దాన్ని వేరేగా తీసుకోకూడదు అనమాట, డిసిప్లిన్ కోసం చెప్తున్నప్పుడు, అంతే కదా. సో చూడండి, ఇప్పుడు మనకు ఫ్లో పోయింది కాబట్టి అలా 2 సార్లు జరిగింది అనిత, ఇలా చేయకండి ఇంకోసారి. సో అట్లా మ్యూట్లోనే ఉండండి క్లాస్లో, దాన్ని ఎందుకు ముట్టుకుంటారు మళ్ళీ మీరు, క్లాస్ అయిపోయాక నేను ఛాన్స్ ఇస్తాను, అప్పుడు మీరు మాట్లాడచ్చు, అంతే కదా అది. కాబట్టి ఏమంటున్నారు, మనము ఏదైనా ఊహించుకోవచ్చు అంట, మన శక్తికి మించి మనం ఎన్నో ఊహించుకొని పూజ చేయొచ్చు, అదే మానసిక పూజ అని చెప్తారు. అసలు మానసిక పూజని మనం అర్థం చేసుకుని దాన్ని ఫాలో అయ్యామంటే ఎంతో దివ్యానందం మనకు దొరుకుతుందనమాట. అది యోగ వాసిష్టంలో కూడా శివభగవానుడే చెప్తాడనమాట శ్రీరామచంద్రమూర్తికి మానసిక పూజ ఎలా చేయాలి. మనం ఊరికే ఎన్నో పెట్టుకుని అన్నీ చేస్తున్నాం అనుకోండి, కానీ మనకేమీ మనసు అక్కడ లేకపోతే వేస్ట్ కదా. అదే మానసిక పూజ మనం ఏదో వేరే ఊరికి వెళ్తున్నాము, ఎక్కడో ట్రైన్లోనో బస్సులోనో ఉన్నాము, అప్పుడు మనం మానసిక పూజ చేసేసుకోవచ్చు కదా. మనం ఇంట్లోనే ఉన్న శ్రీచక్రం మన ఒళ్ళోనే ఉందనుకొని హ్యాపీగా మనం అలా చేసేసుకోవచ్చు. కాబట్టి ఏమంటున్నారంటే, అమ్మవారికి పట్టాభిషేకం చేసి స్తోత్రం చేయడమే మన పని, మిగిలిన పనంతా ఆవిడ చేసుకుంటుంది. ఆ స్తోత్రం చేస్తున్న వారు ప్రధానంగా 2 గణములు, దేవ ఋషి గణములు. వీరే అమ్మవారిని తెలుసుకోగలరు, ఇంకెవరూ తెలుసుకోలేరు. అది కాబట్టి అమ్మను తెలుసుకోవాలంటే దైవీ గుణము ఋష్యత్వము ఉండాలి అని చెప్తున్నారు. కాబట్టి మనము అమ్మను గట్టిగా పట్టుకున్నాము, అమ్మ గురించి వింటుంటే మనకి ఇంకా వినాలనిపిస్తుంది, అట్లాంటి క్వాలిటీస్ మనకు వస్తున్నాయి అంటే మనలో దైవత్వం వస్తూ ఉంది, మనలో ఋషితత్వం వస్తూ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడే చెప్పారు కదా, ఇక్కడ నేను సొంతంగా చెప్పింది కాదు ఇది కదా. కాబట్టి ఈ 2 ఉన్నవారే భగవంతుణ్ణి తెలుసుకోగలరు.
మరొక అర్థము, మనలో అమ్మవారు ఆత్మవైభవ అనగా ఆత్మస్వరూపంగా ఉన్నారు. ఆ ఆత్మస్వరూపంగా ఉన్న అమ్మవారిని స్తోత్రం చేయాలి. అంటే దృష్టి అంతర్ముఖం కావాలి. అంతర్ముఖం కావాలంటే దేవగణం ఋషిగణం లోపలికి తిరగాలి. మనం ఎంతసేపు అంతర్ముఖమే. అందుకే కదా ఫొటోస్ తీయకండి, మా గురువులందరూ చెప్పేది అదే. ఫోటోలు తీయడము, వీడియోలు తీయడము, దానికి ఒక ఏదో పాట జోడించి దాన్ని యూట్యూబ్లో పెట్టుకోవడము, దాని కామెంట్లు చూసి మురిసిపోవడము, ఇదంతా పూజ కిందికి రాదనమాట, అస్సలు రాదు. కానీ మనము కొంతమంది స్టార్టింగ్ స్టేజ్లో అలా ఉంటారు, కానీ కొంతమంది ఎన్ని సంవత్సరాలైనా అదే దాంట్లో ఉండిపోతారు. అంటే వాళ్ళకి అంతర్ముఖత్వం రాలేదనమాట. వాళ్ళు ఎంతసేపు ఉన్నా వేరే వాళ్ళు వాళ్ళ పూజను చూసి పొగుడుతున్నారా లేదా, వేరే వాళ్ళు ఏం కామెంట్లు పెడుతున్నారు, దానికి తగ్గట్టుగా పూజ. అసలు కొంతమంది అయితే మరీ విచిత్రం, తెల్లవారుజాము 3:30 లేచి పూజ చేసుకునే వాళ్ళు మళ్ళీ వీడియోలు తీసి పెడతా ఉంటారు. అసలు ఎంత విచిత్రం. అసలు 3:30కి లేయడమే అదృష్టము. ఆ బ్రహ్మముహూర్తం సమయంలో చక్కగా దేవుడితో ఏకాంతంగా గడపకుండా మళ్ళీ వాళ్ళ భర్త ఎవరో వీడియోలు తీస్తూ ఉంటారు అనమాట వాళ్ళకి. ఇంకా అది ఎంత తిక్క పని అనుకోవాలి చెప్పు. నాకైతే నిజంగా మన హిందూయిజంలో మనకు అర్థం కావడం లేదు. మనకు దైవం అంటే ఎంత సీరియస్ మ్యాటరు, ఎంత ఏకాంతంగా గడపాలి అనేది మనకు అర్థం కావడం లేదు. తెల్లవారుజాముప్పుడు లేచి ఆ వీడియోలు తీసుకోవడము, ఇది నేను ఈ పూజ చేశాను, ఇది చేస్తే అది పోతుంది, అందరూ గురువులు అయిపోతారనమాట. అందరు చెప్పేయడమే. ఇంకా ఏదో పూజ చేసేకి వచ్చిన వాళ్ళందరూ దానికి డెకరేషన్లు చేయడము, అది చేయడం, ఇది పలానా పూజ చేస్తాం. మంచిదే, మంచి విషయాలు చెప్పాల్సిందే, కానీ ఆ చెప్పే పద్ధతిలో తేడా ఉండాలన్నమాట. ఊరికే చెప్పు అంతే కదా. ఒక ఫోటో తీసి అది పెట్టేసి చెప్పు, అంతేగాని నువ్వు చేస్తున్నది మొత్తం వీడియో తీసుకుంటా కూర్చుంటే నీ మనసు ఎక్కడ ఉంటుంది? వీడియో తీయడం ముందే ఉంటుంది, అంతే కదా. అట్లా మీరు కూడా చాలా ఒక ఆమెను చూసుంటారు, నళిని దుర్గమ్మ అని. పాపము ఎంత అంటే అసలు గుళ్ళో కూడా చేయరు, అన్ని అలంకరణలు చేస్తుంది ఆవిడ. కానీ ఎన్ని సంవత్సరాలైనా అదే దాంట్లోనే ఉంది, నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళలేకపోతుంది అనమాట. అది మనం అర్థం చేసుకో. అంటే ఎవరిని మనం ఇక్కడ విమర్శిస్తున్నామని కాదు, మనకు ఎంతో శక్తి ఉంటేనే మనకు అమ్మని పూజించగలుగుతాము. మనము దైవత్వం ఉండాలి మనలో, ఋషితత్వం ఉండాలి మనలో, అప్పుడు మాత్రమే మనం అమ్మని పట్టుకోగలము. అంతర్ముఖం కావాలి, అదే చెప్తున్నాం అనమాట. సో స్టార్టింగ్లో అలా చేసినా పర్వాలేదు, కానీ కొంతకాలం అయిన తర్వాత మనకు విసుగు రావాలి ఇంకా వాటి మీద. నేను కూడా అప్పుడు 108 days పూజ చేసేటప్పుడు పూజ ఫొటోస్ పెట్టేదాన్ని. ఎందుకంటే మా గురుజీ, అప్పుడున్న గురుజీ చెప్పేవాళ్ళు, పూజ ఫొటోస్ పెడితే వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారమ్మా, వాళ్ళకు కూడా పూజ చేసుకోవాలనిపిస్తుంది అంటే. కాకపోతే నేను పూజ అంతా అయిపోయాక అప్పుడు తీసేదాన్ని ఫొటోస్. అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు, బాగున్నాయండి మీ పూజ ఫొటోస్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అనేవాళ్ళు కొంతమంది. మామూలుగా చేసేదాన్ని, నాకు డెకరేషన్లు ఏమి రావు చేయటం, అట్లంతా ఏం రాదు. అమ్మ ఏం నేర్పిస్తే అది చేస్తూ ఉంటాను అంతే అనమాట. నాకేమి ఎక్కువ డెకరేషన్లు అవన్నీ రావన్నమాట, అందరు మిగతా లేడీస్కి వచ్చినట్టు. నేను అవే సింపుల్గా చేసినా కూడా అందరికీ ఎందుకో నచ్చేవన్నమాట. అది కూడా స్టాప్ చేసేసాను ఇప్పుడు కదా. ఇప్పుడు గురువుగారు చెప్తున్నారు కాబట్టి అసలు ఫొటోస్ తీయద్దు, సెల్ ఫోన్ పక్కన పెట్టుకోవద్దు, నీకు అమ్మకు మధ్య మాత్రమే ఉండాలి, అది అంత సీక్రెట్గా రహస్యంగా జరగాలి ఆ భక్తి అనేది అని చెప్తున్నారనమాట. కాబట్టి మనం ఎంత రహస్యంగా భక్తి చేసుకుంటే అంత తీవ్రంగా ఉంటుందన్నమాట మన భావము, అది చెప్తున్నాము. సో నెక్స్ట్ ఏమంటున్నారంటే, ఇంతవరకు అమ్మవారి రూపము పట్టాభిషేకము అయింది. దేవతలందరూ ఆనందించి స్తోత్రం చేశారు. దేవతలందరూ ఆనందంగా మాకేం కోరిక లేదు అన్నారు. నారదుల వారు వచ్చారు. దేవతలకి అమ్మవారి నుంచి వచ్చిన శరీరాలు పుష్టిగా ఉన్నాయి. అంతే కదా, అమ్మవారు ఇచ్చింది కదా, వాళ్ళ శరీరాలన్నీ కోసి ఆ చిదగ్ని కుండంలో వేశారు. అప్పుడు అమ్మవారు ఉద్భవించి మళ్ళీ వాళ్ళకి శక్తిని ఇచ్చింది కదా. కాబట్టి ఏమంటున్నారంటే, చక్కగా శ్రీమన్ నగరంలో ఉన్నారు కాబట్టి దేవతలు బాగానే ఉన్నారు, కానీ లోకాలన్నీ బండాసురుని బాధతో పీడింపబడుతున్నాయి. ఇదంతా మర్చిపోతే ఎలాగా అని నారదుల వారు వెళ్ళి అమ్మవారిని ప్రార్థన చేశారు. అమ్మ కామాక్షి, చాలా సంతోషం, కానీ ఇదేమైనా బాగుందా అంటే, ఏమిటి నాయన అని కామాక్షిదేవి అన్నప్పుడు, ఈ దేవతలందరూ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, నువ్వు వారిని అనుగ్రహిస్తూ కూర్చున్నావు, కానీ అటు ఆ బండాసురుని బాధలకు తాళలేక ముల్లోకాలు బాధపడుతున్నాయి. వారిని కాపాడవలసిన బాధ్యత దేవతలది.
వీరికి శక్తి రాగానే సర్వశక్తి స్వరూపిణి అయిన నీ ధ్యాసలో పడేదంతా మర్చిపోయారు. సో మనం కూడా ఒక్కోసారి సేవ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఇంకా చాలు చేసింది చాలని ప్రశాంతంగా అమ్మ దగ్గర కూర్చుంటే చాలు కదా అనిపిస్తుంది. అట్లా దేవతలు కూడా అమ్మని చూసి మైమర్చిపోయారంట. వాళ్ళ బాధ్యతలు వాళ్ళు ఏం చేయాలనేది మైమర్చిపోయి అక్కడే ఉండిపోయారంట. కాబట్టి నారదులు వారు కల్పించుకొని చెప్తున్నారు, కాసేపు ఆనందంగా ఉంటారని వీరందరినీ ఇక్కడ ఉంచాను. సో నేను కూడా ఒకప్పుడు మా స్వామీజీ రామకృష్ణ మఠం స్వామీజీ దగ్గర చెప్పేదాన్ని, నాకు ఏమీ సేవకు వెళ్ళాలనిపించడం, నేను స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళేదాన్ని కదా, నాకు ఈ మధ్య నాకు ఇలా అనిపిస్తుంది స్వామీజీ, నాకు ప్రశాంతంగా పాటలు పాడుకుంటూ అలా అమ్మ ముందు కూర్చుంటే చాలా అనిపిస్తుంది, నాకు అందులోనే చాలా హ్యాపీనెస్ ఉంది, నాకు సేవలు అవి ఏమి గుర్తు రావటం లేదు, నేను అప్పుడప్పుడు మానేస్తున్నాను వెళ్ళటం లేదు అంటే, సరే అమ్మ ఈ స్థితిని మీరు ఎంజాయ్ చేయండి, అది ఎంతకాలం ఉంటుందో చూడండి అని చెప్పారు. మొన్న మధ్య కూడా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ స్టార్ట్ చేశాం కదా, వేరే సారు చెప్తున్నారు పల్లెటూరు పిల్లలకి. దానికి నేను స్టార్టింగ్లో అటెండ్ అయ్యేదాన్ని. అది మార్నింగ్ 8 to 8:45 ఉండేది. ఆ టైంలో కొంచెం ఇబ్బంది, మనకు ఇంట్లో పనులు ఉంటాయి, పని అమ్మాయి ఆ టైంలో వస్తుంది, ఇబ్బంది ఉండేది, పూజ చేసుకోవాలి అవన్నీ ఉండేది. అయినా కొత్త ఆయన కదా, మరి ఎట్లా కొన్ని రోజులు చూడాలి కదా, ఆయన ఎలా చెప్తున్నారు, పిల్లలు ఎలా రియాక్ట్ అవుతున్నారు చూడాలి కాబట్టి ఒక 2-3 క్లాసులకు అటెండ్ అయ్యాను. తర్వాత నాకు చాలా అది ఇబ్బందికరంగా అనిపించింది, పిల్లలు సరిగా రావటం లేదు, పాపం ఆయన ఏదో చెప్తున్నారు, ఇదంతా అవసరమా, నాకు ఈ క్లాసెస్ కండక్ట్ చేయడం అవసరమా, దీనివల్ల ఆనందమే రావట్లేదే నాకు అని నాకు డౌట్ వచ్చింది అనమాట. నేను ఏదో ప్రశాంతంగా పూజ చేసుకొని నేను నా స్తోత్రాలు వాడుకుంటూ అలా నేను ఎంజాయ్ చేస్తున్నాను భక్తిలో, నాకు ఇప్పుడు ఇది ఈ కర్మ ఇదంతా నాకు ఎందుకు పట్టి ఇది. కానీ పాపం వాళ్ళందరూ కొంతమంది ఇష్టంతో వస్తున్నారు, అది మానేయాలంటే ఇబ్బంది, అక్కడ కన్ఫ్యూజన్ వచ్చి నేను మళ్ళీ గుంటూరు మాతాజీకి మెసేజ్ చేశాను, వాయిస్ మెసేజ్ పంపిస్తే అప్పుడు మాతాజీ అన్నారు, అమ్మ నీకు సాధనలో ఆనందం దొరికేంతవరకే కర్మ అవసరము, ఇంకా కర్మ వదిలిపెట్టేసి, అది కూడా కొంతమందే ఉన్నారు అంటున్నావు కాబట్టి ఏం పర్వాలేదు, అది తప్పు కాదు, నీ మనసుకు అనిపిస్తా ఉంది, ఇప్పుడు సాధనలో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అందుకే నీకు ఇలా అనిపిస్తుంది, ఇది మంచి స్థితి. వివేకానంద స్వామి చెప్పింది కూడా కర్మ ఎంతవరకు చేయమన్నారు అంటే చిత్తశుద్ధి కలిగే వరకు చేయమన్నారు, నువ్వు సాధనలో ఆనందాన్ని అనుభవిస్తున్నావని నాకు అర్థమైంది, నువ్వు ఇంకా అది వదిలిపెట్టేసి అంటే మళ్ళీ నేను ఆ సార్కి మెసేజ్ చేశాను అనమాట. సార్ నాకు మా పేరెంట్స్ కూడా ఆ టైంలో వచ్చున్నారు, సో నేను చెప్పాను మా పేరెంట్స్ వచ్చారు, ఆ టైంలో వీలు కాదు, మీరే కంటిన్యూ చేయండి క్లాసెస్ అంటే ఆయన ఏమనుకోలేదు, పాపం కంటిన్యూ చేశారు. అట్లా మనము అన్నీ మర్చిపోయి ఇంకా భగవంతునితో ఉండిపోతున్నామంటే అంతకంటే గొప్ప స్థితి ఏమీ ఉండదు అని చెప్తారనమాట. కాబట్టి అమ్మ కూడా ఏమనింది, వీళ్ళకి శక్తినిచ్చి కాసేపు నా దగ్గర ఉంచుకుని ఎంజాయ్ చేసేలాగా చూస్తున్నాను అంటున్నారు. కాసేపు ఆనందంగా ఉంటారని వీరందరినీ ఇక్కడ ఉంచాను, కానీ బండాసుర సంహారం చేయడం నా యొక్క ఉద్దేశం, నాకు అవన్నీ గుర్తున్నాయి, నువ్వు కూడా లోకం గురించి ఆలోచించావు గనక నీకు ఆశీర్వచనం ఇస్తున్నాను, నేను యుద్ధానికి బయలుదేరుతున్నాను అని అమ్మవారు లేచి బయలుదేరారు. అది ఇంకా ఏమంటున్నారంటే, ఇది ఈ నామం ఒకటి చదివేస్తాను, ఇంకొంచెమే ఉంది, చదివేసి నేను ఆపేస్తాను. అటు ఆ బండాసురునికి పెద్ద రాజధాని శూన్యక పట్టణము, వానికి 2 అన్నదమ్ములు విశుక్రుడు విషంగుడు ఉన్నారు, దానికి తోడు చెల్లెల పేరు ధూమిక, మేనల్లుళ్ళు మొత్తం 10 మంది. వీళ్ళంతా ఏంటి, మనం ఏమనుకోవాలి, మన లోపల ఉన్నటువంటి అంతర్గత శత్రువులుగా మనం అనుకోవాలన్నమాట. పురాణాలు కొంతమంది అంటారు, ఏందండి ఆ పురాణాలు అవన్నీ అట్లా చెప్తారు, అదంతా నిజమేనా, ఏంటో ఆ కథలు అనుకుంటారు. వేదాలు మనం అర్థం చేసుకోలేం సామాన్యులు అనే ఉద్దేశంతో మహర్షులు పురాణాలని రచించారు, అంతే కదా. మనం అది కాబట్టి ఇక్కడ మనకి గురువులు చెప్పేది కూడా ఏంటంటే, విషంగుడు విశుక్రుడు వీళ్ళంతా మన లోపల ఉన్నటువంటి శత్రువులు అనమాట, మన అంతర్గతంలో ఉన్న శత్రువులు, వారందరూ అక్కడ ఉన్నారు. బండాసురుని సైన్యాధ్యక్షుని పేరు కుటిలాక్షుడు, అంటే కుటిల కుతంత్రాలు చేయటంలో వాడు నేర్పరనమాట, అంటే వంకర చూపు కలవాడు, అంటే అన్నీ తప్పు భావంతోనే చూస్తారు. ఇప్పుడు చూడండి, మనలో కూడా కుటిలాక్షుడు ఉంటారు, ఒక్కోసారి వేరే వాళ్ళు ఏదైనా మంచి చెప్తున్నా మనము వంకర చూపుతో చూస్తాము, ఈమెదో పెద్ద చెప్తా ఉంది, నాకేం తెలీదా అని అనుకుంటాము. అంటే ఏమని అర్థం, కుటిలాక్షుడు మనలో ప్రవేశించాడు అప్పుడు అని అర్థం, అంతే కదా. కాబట్టి మనము ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోకుండా దానికి విపరీత అర్థాలు తీస్తున్నాం అనుకోండి, అప్పుడు మనలో కుటిలాక్షుడు బయలుదేరాడని అర్థం చేసుకోవాలి. కనుక రాక్షస సేనలన్నీ వంకర బుద్ధితోనే నడుస్తుంటాయి. కాబట్టి మనలో గనక మనకు వంకర బుద్ధి ఉంది, వేరే వాళ్ళని పేర్లు పెట్టడము, వేరే వాళ్ళని విమర్శించటము, పరుషంగా మాట్లాడటము, ఇలా ఎన్నో దుర్గుణాలు ఉంటాయి కదా, అవన్నీ మనలో ఉన్నాయా లేదా
మనం చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకొని ఉంటే అమ్మ నీ పాదాల దగ్గర పెట్టేస్తున్నాను, దయచేసి నాకు ఆ గుణాన్ని తీసేయి. కొంతమంది ఎంత చేసినా, ఎంత పూజలు చేసినా, ఎంత చేసినా వాళ్ళలో ఆ గుణాలు మార్చుకోరనమాట. అదే మాకు మొన్న చెప్పారు, చివరి మంత్రమైనటువంటి పంచదశ ఇచ్చేటప్పుడు మమ్మల్ని టెస్ట్ చేస్తారంట గురువుగారు, రకరకాలుగా టెస్ట్ చేస్తారంటే. ఇంకా నాకు ఇంకా 2-3 సంవత్సరాలు ఈజీగా పడుతుంది ఆ మంత్రం తెచ్చుకోవడానికి, ఎందుకంటే మధ్యలో ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి, చాలా పూజలు నేర్చుకోవాలి, అదంతా ఉందన్నమాట. అనుకోకుండా మొన్న వేరే వాళ్ళకి పంచదశ ఇస్తున్నప్పుడు నేను అది వీడియో రికార్డ్ అయ్యి ఉంటే విన్నాను. చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఉంటేనో పంచదశ వస్తుందన్నమాట మనకి. కొంతమంది గురువులు ఉంటారు డైరెక్ట్గా స్టార్టింగ్లోనే పంచదశ ఇచ్చేస్తారు, ఇంకా అయిపోయింది అనుకుంటారు. మనకు కూడా గర్వం వచ్చేస్తుంది అప్పుడు. మాకు ముందు ఒక గురువు అలాగే ఇచ్చేవారు. ఆ గురువుతో నాకు వేరే ఇబ్బందులు వచ్చి నేను అక్కడ మానేసి ఇంకో గురువు అమ్మవారు చూపించింది. అది 1 year నేను అమ్మని ప్రే చేస్తే అప్పుడు నాకు ఇప్పుడున్న గురువు గారు దొరికారనమాట. అట్లా అయింది. కాబట్టి ఏమంటున్నారు, సో రాక్షస బుద్ధులన్నీ వంకర బుద్ధులతోనే నడుస్తుంటాయి. ఇప్పుడు అంత సేనలు అమ్మవారికి కూడా ఉండాలి. సో వాళ్ళందరూ ఇప్పుడు చెడ్డ వాళ్ళందరికీ కూడా సేనలు ఉంటాయి. మన లోపల చెడ్డ గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎందుకంటే జన్మల నుంచి వచ్చి ఉంటాయి కదా ఆ వాసనలు. కాబట్టి వాటిని తొలగించుకోవటానికి మనము మంచితనాన్ని కూడా చాలా సేనలతో ప్రవేశపెట్టాలి. అదే అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అంత సేనలు అమ్మవారికి కూడా ఉండాలి. కానీ ఆ ఒక్క ఆమె ఎలా వెళ్తారా అని దేవతలు ఆలోచిస్తున్నారు. ఒక్కసారి అమ్మవారు మందహాసం చేశారు. ఆ చిరునవ్వు నవ్వగానే అమ్మవారి శరీరం నుండి సూర్యుడి నుండి కిరణాలు వచ్చినట్లుగా కోట్ల కొలది కిరణాలు బయటకు వచ్చాయి. అది చూడండి, అమ్మవారి ఇలా నవ్వితే అందరు దేవతలు బయటకు వచ్చేసారనమాట. ఇప్పుడు అమ్మవారు ఒక్కొక్కరిగా కనపడుతున్న కోట్ల శక్తుల సమాహార రూపిణి అన్న భావం మనకు కలగాలి, అదనమాట. సో అమ్మని పట్టుకున్నాము అంటే మనం ఇంక అందరి దేవతల్ని పూజించినట్టే. ఇంకా కొత్తగా మనం వెళ్ళి జ్యోతిష్యం అడగాల్సిన పని లేదు, గ్రహశాంతులు చేయాల్సిన పని లేదు, దేనికి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదు. కేవలం అమ్మని మన ఇంటికి తెచ్చుకుని, అమ్మ నువ్వు ఉన్నావు, నాకు నువ్వు మాత్రమే చాలు, ఇంకేమీ అక్కర్లేదు అని మనస్ఫూర్తిగా అమ్మకి మన ఇంట్లో ఏమి ఉంటే అది నైవేద్యంగా పెట్టి మనం దండం పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు అమ్మవారు ఒక్కరిగా కనపడుతున్న కోట్ల శక్తుల సమాహార రూపిణి అన్న భావం మనకు కలగాలి. ఆ కోట్ల శక్తులు ఆయుధాలు పట్టుకుని అమ్మ బండాసురుని సైన్యాన్ని దెబ్బతీయటానికి మేమందరం సిద్ధంగా ఉన్నామమ్మా అన్నారు. ఈ సేనలన్నీ మహోత్సాహంతో బయటకు వచ్చాయి. ఇక తల్లి యుద్ధ భూమికి తరలి వస్తుంది. ఆ సేనలన్నీ చుట్టూరా ఉన్నాయి అంటున్నారు. నెక్స్ట్ మనం బండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత అందులోకి వెళ్తాం నెక్స్ట్ క్లాస్లో. ఇది ఇక్కడితో ఆపేద్దాము. సర్వం శ్రీ లలితా పాదారవిందార్పణమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః.